అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు జ్ఞాన సంపద. మానవ వికాస పరిణామ క్రమంలో మనిషి ఆలోచన విధానం అనేక మార్పులు చెందుతూ వచ్చింది. ఆదిలో ఆకలి తీరితేనే చాలనుకున్నాడు. తర్వాత ఉండటానికి గూడు, ఒంటి మీద బట్టలని కోరుకున్నాడు. ఈ కోరికల చిట్ట నెమ్మదిగా ఆస్తులు కూడబెట్టుకోవడం వరకు చేరింది. చివరికి జీవితం అంటే ధనం సంపాదించడం కోసం అన్నట్టయింది. ఏ జ్ఞానంతో అయితే మానవ జీవితం వికాస పరిణామాలు చెందిందో ఆ జ్ఞానం మరుగున పడిపోయింది. జ్ఞానమే అసలైన సంపదన్న వాస్తవాన్ని ఉనికిని కోల్పోయింది. దైనందిక జీవితంలో మనిషి చేసే ప్రతి పనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో జ్ఞానమే ఆధారభూతం. చెడ్డ పనులు చేయటం చాలా సులువు, మంచి చేయటమే కష్టం. సులభమైనా సరే చెడ్డ పనులు చేయటమే మంచిది కాదని తెలుసుకోవటమే జ్ఞానం. కొన్ని చెడు పనులు చేయటం వల్ల తాత్కాలికంగా మనకు లాభం చేకూరుతుంది. అలాంటి సందర్భాల్లో ప్రలోభానికి గురై తప్పు చేయకూడదన్న సముచిత నిర్ణయం తీసుకోవటమే జ్ఞానం అవుతుంది. యుద్ధానికి దిగిన వారు యుద్ధనీతి పాటించాలి, కానీ సాధారణంగా ఎవరూ పాటించరు. శివాజీ యుద్ధనీతిని విడిచిపెట్టలేదు, స్త్రీల జోలికి పోలేదు, సామాన్య ప్రజల ఇబ్బందులను గురి చేయలేదు. అది సంస్కార రూపంలో ఉన్న శివాజీ జ్ఞాన సంపద. నిజమైన జ్ఞానం మనిషిని ఎప్పుడు ఉన్నత శిఖరాల దిశగా నడిపిస్తుంది. జ్ఞానము ఎప్పుడు యథార్థ స్థితికి దగ్గరగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు తెలుసుకోవటానికి దారిదీపంలా ఉపయోగపడుతుంది. మంచి చెడుల విచక్షణం చేసుకోవటమే జ్ఞానము, జ్ఞానానికి ఉన్న ప్రథమ సోపానము. వివేకానందుడు తను చెప్పిన బోధనను కేవలం వినటమే కాకుండా ఆచరించమని కోరాడు. ఆయన వేదాంత భౌతిక దృష్టితో కూడి ఉంటుంది. విశ్వ మానవ ప్రేమ వంటి విషయాలు మాట్లాడటం కన్నా వాటిని ఆచరణలో చూపమన్నాడు వివేకానందుడు. ఒట్టి మాటలతో మానవాళికి మేలు జరగదు, ఆచరణతోనే 100% ప్రయోజనం కలుగుతుంది. జ్ఞాన సమపార్జన ద్వారానే వివేకానందుడు ఈ సందేశాన్ని మనకివ్వగలిగాడు. మానవ జీవితానికి అనేక కోణాలు, అందులో కొన్ని మంచివి మరికొన్ని చెడ్డవి ఉంటాయి. ఇవన్నీ నిరంతరము ప్రభావితం చేస్తానే ఉంటాయి మానవుణ్ణి. పళ్ళ బుట్టలో నుంచి నాణ్యమైనవి ఎంచుకున్నట్టుగా జీవితానికి ఉపయోగకరమైన వాటిని తీసుకోవాలి. ఈ ఎంపిక జ్ఞానంతో కూడినప్పుడది మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. జీవించడానికి అనేక మార్గాలున్నాయి. ఎటువంటి మార్గాన్ని ఎన్నుకుంటాం అనేది మన ఆలోచన సరళ మీద ఆధారపడి ఉంటుంది. సేవా మార్గాన్ని ఎంచుకున్న మదర్ తెరిసా విశ్వవిఖ్యాతులయ్యారు. దొంగ వృత్తిని వృత్తిగా ఎంచుకున్న వ్యక్తి చెరసాల పాలవుతాడు. జ్ఞానాన్ని కాంతితో పోల్చవచ్చు. వెలుతురు లేని మార్గంలో గమ్యం అగోచమైనట్టుగా జ్ఞానము లేని మనుగడకి అర్థం ఉండదు. ఎవరైతే జ్ఞానప్రదంలో ప్రయాణిస్తారో వారు ధన్యులు. ఎవరి దగ్గర జ్ఞానం ఉంటుందో వారే నిజమైన సంపన్నులు. మరి ఆ జ్ఞానం రావాలి అంటే సరైన మార్గం ధ్యానం మాత్రమే. ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, ధ్యానాగ్ని కర్మాయన అని. మనం చేసే కర్మలు ధ్యానం అనే జ్ఞానాగ్నిలో భస్మమైపోతాయని చెప్పకనే చెప్పాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్షణం నుంచే మీరు ధ్యానం చేస్తారుగా. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. మరి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను.